రక్షిత్ గారు, సార్ పలాస అంత మంచి హిట్ వచ్చినాక ఒక కొంచెం జాగ్రత్త స్టార్ట్ అవుద్ది ఒక హీరోకి. ఇండస్ట్రీలో జరుగుతుంది మీకు తెలుసు. అలాంటి టైంలో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఈ కొత్త డైరెక్టర్ని ఎందుకు నమ్మాల్సి వచ్చింది? కొత్త డైరెక్టర్ అని కాదండి, కథ బాగుందనే చేశాను. నరకాసుర అనే సినిమా వల్ల నాకు 2 years 2.5 years టోటల్ ఆ లుక్ మూలాన్ని పోయింది. అందుకే నాకు ఇంత గ్యాప్ వచ్చింది. అండ్ పలాస తీసింది కూడా కొత్త డైరెక్టరే. సో ఆ ఒక్క కాన్ఫిడెన్స్తోనే నేను చేసిన ఈ నెక్స్ట్ 3 సినిమాలు అన్నీ కొత్త డైరెక్టర్లే. ఏంటి సార్ అది? ఎప్పుడైనా ప్రామిస్ కుడి చేత్తో కాకుండా ఎడం చేత్తో చేస్తారా ఏంటి? కుడి చేత్తో ప్రామిస్ అని చెప్పి ఒక డైలాగ్ చెప్పించారు. అంటే చిన్నప్పుడు దొంగ ప్రామిస్లు అంటే లెఫ్ట్ హ్యాండ్తో చేసేస్తాం కదండి. ప్రామిస్ అని చెప్పి తర్వాతనే నేను లెఫ్ట్ హ్యాండ్తో చేశాను అని చెప్తాం. కానీ అప్పుడు రైట్ హ్యాండ్తోనే ప్రామిస్ చేయనేది చిన్నప్పుడు అదొక జస్ట్ ఒక నిబ్బా నిబ్బి కైండ్ ఆఫ్ థింగ్ లాగా చేసిన ఇది రైట్ హ్యాండ్తో ప్రామిస్ అనేది. ఎప్పుడు కోమలి ప్రసాద్ గారు, మీరు మామూలుగా అంటే ఎంత నచ్చారంటే ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ సైడ్ నుంచి తీసుకొని సినిమాని ఓన్ చేసేసుకొని మా వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని చెప్పిన హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. ఎందుకంటే సిన్స్ 20 years నుంచి హీరోయిన్స్ ఎలా ఉంటారు, ఎంత ప్రొఫెషనల్గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారో తెలుసు నాకు. అలాంటి టైంలో మీ హీరోని కానీ, మీ సినిమాని కానీ, మీ ప్రొడక్షన్ హౌస్ని కానీ ఎంత రెస్పెక్ట్ చేశారు, ఎంత మంచిగా మాట్లాడారు. దీని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి మేడం సినిమా? హలో అండి, నమస్తే. నేను ఒక కొటేషన్ ఎక్కడో విన్నానండి, కష్టపడి పైకొచ్చిన వాళ్ళకే కష్టం విలువ తెలుస్తుందంట. నేను చాలా కష్టపడి పైకొచ్చాను. ఒక మంచి ఫ్యామిలీ, హ్యాపీగా డాక్టర్ అయ్యాను. కానీ రియల్ కష్టాలు ఇండస్ట్రీ వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాయి అంటారు అందరికీ. బట్ నాకు ఇండస్ట్రీలో కాదు, ఐ హ్యావ్ లాస్ట్ మై ఫాదర్. నేను నా డెబ్యూ ఫిల్మ్ చేస్తున్న టైంలోనే మా నాన్నగారు హీ పాస్డ్ అవే. అప్పటి నుంచి ఐ వాంట్ టు బికమ్ ది మోస్ట్ సెలబ్రేటెడ్ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ అని ఒక గోల్ పెట్టుకున్నాను. ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే నేను కష్టపడాలి. నాతో పాటు కష్టపడే వాళ్ళ కష్టాన్ని కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడే అది అవుతుంది అనుకుంటాను. డైరెక్టర్ సాయి మోహన్ గారు, సార్ అంటే లవ్ స్టోరీ కాన్ఫ్లిక్ట్ని బట్టి కొత్తగా కనిపిస్తుంది. సో శశివర్ధన్కి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి? అదండి, ఇప్పుడు మీరే అన్నారు కదా కాన్ఫ్లిక్ట్ని బట్టి కొత్తగా ఉంటుందని. ఇప్పుడే చెప్పాము ఇందాక మాట్లాడినప్పుడు క్లైమాక్స్ అని. అంటే స్ట్రెస్సింగ్ క్లైమాక్స్ నేనే చెప్తున్నా ఏ ప్రేమ కథ అయినా సరే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డ్రైవ్ ఎండ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ ఎండ్ పాయింట్ ఏంటనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి ఒకటి ఉంటుంది కదా. ఈ శశివర్ధన్ అనేది ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకుంటామండి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, లేకపోతే నేను అమ్మాయిని మోసం చేసే సిచ్యువేషన్ వచ్చింది, వాట్ ఎవరని. సో అమ్మాయిని మ్యాక్సిమం ఎప్పటికైనా కార్నర్ చేసి మాట్లాడడానికే ట్రై చేస్తాం కొన్నిసార్లు, మనం సేఫ్ సైడ్ ఉండడానికి. కానీ ఒక అమ్మాయి డిసైడ్ అయ్యి ఒకసారి లవ్ చేసిన తర్వాత ఎండ్ వరకు ఎలా ఉంటుంది, అదే కాన్ఫ్లిక్ట్ యాక్చువల్లీ. యుద్ధం ఎవరితో చేయొచ్చు? ప్రేమతోనేనండి. ప్రేమతో యుద్ధం ఇద్దరి మధ్యలో ఉంటుంది కదా ఆ ప్రేమ. అంటే ఒక పీరియడిక్ స్టోరీ అయితే 2007 నుంచి 2021 అంటే 14 years మధ్యలో ఉండే ఒక జర్నీ అండి. అంటే జనరల్గా డెబ్యూ మూవీస్లో వాళ్ళ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి డైరెక్టర్లకి. నేను సారీ టు ఇంటరప్ట్ కుమార్ గారు, ఆయన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ వాళ్ళ ఫాదర్ది. ఆ సినిమాలో ఫాదర్తో ఉన్న సీన్లన్నీ జనరల్గా మనోడు లైఫ్లో జరిగాయి. ఎందుకంటే డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 సార్లు మాట్లాడతాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో. నేను వింటా ఉండేవాడిని షూటింగ్లో కానీ ప్రీ ప్రొడక్షన్ అప్పుడు కానీ. హీ హాజ్ సూపర్ కనెక్షన్ విత్ హిస్ ఫ్యామిలీ. ఆ ఎమోషన్ ఖచ్చితంగా మనందరం కనెక్ట్ అవుతాం. అలా అయితే హీరో కూడా సార్ ఆయన 100% ఆయన అసలు బేసిక్గా కనెక్ట్ అయిందే దానికి. లవ్ ఈయన వీళ్ళ ఫాదర్ కానీ రక్షిత్ గారు కానీ యాక్షన్ జోన్లో ఎక్కువ ఉంటారు. చాలా కష్టపడాల్సి వచ్చింది లవ్ స్టోరీ ఒప్పించడానికి. సో మనం ఎంత కష్టపడినా ఆయన కనెక్ట్ అయిందా ఫాదర్ ఎమోషన్కి. సాయి లైఫ్లో లవ్ స్టోరీస్ అంటే చాలా ఉన్నాయి, కానీ ఇతను సినిమాలో చూపించినట్టు ఉన్నాయి, చాలా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటాయి, కానీ సినిమాలో చాలా నీట్గా చూపించాడు. అంటే సాయి రియల్ లైఫ్ స్టోరీ నేను చేయలేకపోయేవాడిని అండి. ఎందుకంటే అది వేరేలాగా ఉంటుంది. అర్జున్ రెడ్డి, RX-100 ఆ స్టైల్లో ఉంటుంది. సో అంటే రక్షిత్, అంటే లవ్ స్టోరీస్లో కనిపించాలంటే
మీరన్నట్టు కంఫర్ట్ జోను కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డైలాగ్ బేస్డ్ ఉండదు, ఫీలింగ్ బేస్డ్ ఉంటుంది లవ్ స్టోరీ. ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తావు ఈ సినిమా తర్వాత? అంటే బిఫోర్ శశివదనే, ఆఫ్టర్ శశివదనే? అంటే నేను ఇంకా ఈజీ అయ్యానండి, ఇట్లాంటి సినిమా కూడా నేను చేయగలుగుతాను అని. బికాజ్ పలాస లాంటి సినిమా తర్వాత ఆ కైండ్ ఆఫ్ జోన్లోనే యాక్షన్ కైండ్ ఆఫ్ ఎమోషనే చెప్పారు తప్పితే ఒక లైటర్ వేన్లో ఒక సరదా సినిమా, యూత్కి తగ్గ సినిమా శశివదనే. సో నేను ఇది కూడా బాగా చేయగలను అని సినిమా తర్వాత యాక్షన్ కథలు 10 చెప్తే ఇప్పుడు నాకు ప్రేమ కథలు 20 చెప్తారు ఈ సినిమా తర్వాత. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. కోమలి ప్రసాద్, సో హీరోయిన్ క్యారెక్టర్స్ నెగిటివ్ సెన్స్ ఉన్న క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు ఎక్కువగా బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రెండింగ్ అవుతున్నాయి. ఒక నెగిటివ్ సెన్స్ అనేది లవ్ స్టోరీస్లో హీరోయిన్స్ మీద ఒక ట్రెండ్ టాపిక్ అయింది. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఎమోషన్స్ని క్యారీ చేస్తుంది? హలో అండి, నమస్తే. ఇఫ్ అది ఒకవేళ ట్రెండింగ్లో ఉంటే ఐ థింక్ వీఆర్ సేఫ్ టు సే దట్ వీఆర్ ట్రెండ్ బ్రేకింగ్ దెన్. బికాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మా మోహన్ చెప్పినట్టు, సార్ ప్రతి లవ్ స్టోరీలో ఎందుకు సార్ అమ్మాయిలనే పాపం కదా సార్, అమ్మాయిలే మోసం చేస్తారు, అమ్మాయిలే వదిలేసి వెళ్ళిపోతారు, అమ్మాయిలే చంద్రముఖి అది ఇది. సార్ నాకు తెలిసి నా సర్కిల్లో ఒక 5 అబ్బాయిలు కూడా మోసం చేశారు సార్. బట్ దాని మీద ఎవరూ సినిమాలు తీయరు, తప్పు కదా. అందుకే మేబీ ఫీమేల్ డైరెక్టర్స్ ఎక్కువ రావాలనుకుంటున్నామేమో. నో సార్, బట్ జోక్స్ అపార్ట్ ఐ థింక్ మోసం చేయడం చేయకపోవడం, నెగిటివ్ పాజిటివ్ అనేది జెండర్ న్యూట్రల్ సార్. ఇది ఒక మనిషి మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అంతే. అన్నెసెసరీగా పాపం మా అమ్మాయిల మీద పాటలు అందరూ రాస్తారు. కానీ మోహన్ చెప్పినట్టు ఈ సినిమాలో నేను పర్సనల్గా నేను ప్రేమని చాలా నమ్ముతాను సార్. నేను నమ్మే రిలీజియన్ ప్రేమ. నేను ఏ రిలీజన్ని నమ్మను, ఏ దేవుడు గుడికి ఎక్కువ వెళ్ళను. నేను నమ్మే రిలీజన్ ప్రేమ. అది మీరైనా, మా డైరెక్టర్ అయినా, లేదా నా పక్క నుంచి నడిచి వెళ్ళే ఒక నార్మల్ మనిషి అయినా, నేను నా లైఫ్లో నిజంగానే ప్రేమిస్తే నేను వాళ్ళతో పెరిగి అంటే అలా కాదు, ముసలి వాళ్ళ అయ్యి మీరు అలా చూడకండి. కొంచెం ఐ వాంట్ టు గ్రో ఓల్డ్. నేను 1 man woman కైండ్ ఆఫ్ అమ్మాయిని. నేను నాకు మంచి కష్టపడి నా కోసం ఏదైనా చేసి, తను ఎంత కష్టంలో ఉన్నా నేను సపోర్ట్ చేసి, ఐ లైక్ దాట్ కైండ్ ఆఫ్ హసిల్ టుగెదర్ లాంటి ఒక రిలేషన్షిప్. నేను ఎగ్జాక్ట్లీ సంథింగ్ క్లోజర్ టు దట్ శశివదనేలో చేశా. శశి కూడా ఒక్కసారి డిసైడ్ అయిందంటే యుద్ధం వచ్చినా చేస్తుంది. ఇది అంతే. రక్షిత్ గారు, హాయ్ సార్. హాయ్ సార్. సార్ హౌ ఆర్ యూ? ఫైన్ అండి. పలాస, నరకాసుర, శశివదనే ముగ్గురు కొత్త డైరెక్టర్లే, కానీ వచ్చే తెలుగు టైటిల్స్ వచ్చాయి. ఈ టైటిల్స్ వెనకాల ఎవరు ఒపీనియన్? మీ డైరెక్టర్స్ చాయిస్ అండి టోటల్లీ. తెలుగు అదే టీమ్ చాయిస్ అండి, నేను డిసైడ్ చేయను. అంటే బాగుందా లేదా వరకు 2-3 ఆప్షన్స్లో చూస్ చేసుకుంటాం. తెలుగు టైటిల్స్ తెలుగు హీరోయిన్స్తో చేయాలని నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా నరకాసుర తప్పితే అందులో మలయాళం అమ్మాయి, దాంట్లో కూడా తెలుగు అమ్మాయి అనుకున్నాం కానీ కుదరలేదు. సో నేను చేసిన 4-5 సినిమాల్లో 3-4 సినిమాలు తెలుగు అమ్మాయిలతో చేశాను. సో ఇక ముందు కూడా తెలుగు హీరోయిన్స్తోనే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. అయితేజ గారు, శశి. అయితేజ గారు చెప్పండి శివ గారు. సార్, ఒక సినిమాతో ఎన్ని కష్టాలు చూడాలి అన్ని కష్టాలు చూసేశారు, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. శశివదనతో కూడా కష్టాలని అనలేను కానీ ఇట్స్ ఏ ప్రాసెస్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రాసెస్లో మీరు తెలుసుకుంది ఏంది? ఒకటి, మీరు గౌరీ గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీ ఫేస్బుక్ పోస్టులు చూస్తుంటే అరే ఎంత నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనే ఒక ఫీలింగ్ ఉండదు. అందువల్ల ఇది లవ్ స్టోరీకి సంబంధించిన ఒక కనెక్షన్ కుదిరిందంటారా? కాదండి, నేను పక్క ఊర్లో పెరిగా, అంతర్వేదన ఒక విలేజ్లో పెరిగాను. మా ఊర్లో మగవాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలిసిందే కదా. పొద్దుట వెళ్తాం, ఎప్పుడు వస్తామో చెప్పాం ఇంట్లో, అదేం ఉండదు. ఎటువంటి ఫ్యామిలీలో ఉన్నా, అది రిచ్ అయినా పూర్ అయినా ప్రాసెస్ సేమ్ విలేజ్లో ఉన్నప్పుడు. అచ్చ తెలుగు మగవాళ్ళు అనమాట అయితే? లేదు, అలా ఉండేవాడిని. నాకేంటంటే ఇండస్ట్రీకి ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సినిమాలో కష్టాల గురించి అడిగారు కదా. నాకు బేసిక్గా నాకేంటంటే గాడ్ ఫాదర్ ఎవరు లేరండి. బేసిక్గా ఫ్రెండ్సే. నాకు ఇప్పుడు మా పార్ట్నర్ దొరికిన ఫ్రెండ్షిప్ మీదే, రిలేషన్ మీదే. సో నాకు నా గాడ్ ఫాదర్ మా గౌరీ అనండి, నా వైఫ్. సో తను నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని రెస్పెక్ట్ ఎలా చేయాలన్నది నేర్చుకున్నా బేసిక్గా.
నా నా ఫస్ట్ సినిమాలో కానీ ఏ సినిమాలైనా ఉమెన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా లేకపోతే నేను సినిమా ఓకే చేయలేనండి. ఎందుకంటే ఆ 12 years జర్నీలో నేను అలా మారిపోయాను. అంటే తప్పేం కాదు, షీ స్టూడ్ విత్ మీ లైక్ ఎనీథింగ్, లైక్ ఎ రాక్. నేను ఎంతో పెద్ద ప్యాకేజ్ జాబ్ వదిలేసి వచ్చి సినిమాలు ఏం ప్యాషనే, మన గాడ్ ఫాదర్ లేరు, ఎవరు లేరు, ఓన్లీ ప్యూర్ ప్యాషన్ అని ఇష్టం. సో ఇంకా అంత ఎక్స్ట్రీమ్ ఒక ఉమెన్ క్యారెక్టర్ చూసిన తర్వాత ఈ శశివదనే మనోడు నాకు డైరెక్టర్ లైన్ చెప్పగానే ఇన్స్టెంట్, నా ఫస్ట్ సినిమా కూడా ఫీమేల్ సెంట్రికే, దాంట్లో కూడా ఏదో సొసైటీని ఉద్ధరిద్దాం, ఇచ్చేద్దాం అని చేసా. అందరూ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న ల్యాబ్స్ని మాట్లాడేది తప్పితే మెయిన్ నేను చెప్పాలనుకున్న గవర్నమెంట్ ఎడ్యుకేషను, ఇప్పుడు వేరే ఈ 2 స్టేట్స్లో గవర్నమెంట్ స్కూల్స్ని ఇవన్నీ చేస్తున్నాయి కదా, మనం అప్పుడు చెప్పాం. సో దాన్ని ఎవరో పట్టించుకోవాలా. నేను ఈ సినిమాకి ఏమనుకున్నానంటే కంప్లీట్ యూత్ఫుల్ వెళ్దాం, కోవిడ్ తర్వాత యూత్ చూస్తున్నారు సినిమా, అలా అని చెప్పి యూత్ అంటే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయలేం, దాంట్లో కూడా కథ ఉండాలి, దాంట్లో కూడా క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్నాం. అట్లనే హీరో క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుందండి. ఇట్స్ రియల్ లైఫ్ నుంచి వచ్చింది అనుకోండి. సాయి గారు, ఫస్ట్ టైము మనం కథ చెప్పినప్పుడు మన హీరో గారికి అంత కన్విన్స్ చేసేసి అంత గందరగోళంగా ఎందుకు చెప్పారు? సరే, అంత గందరగోళంలో కూడా ఇంత మంచి సినిమాని ఎలా తెరకెక్కించగలిగారు? యాక్చువల్లీ ఏమైందంటే అండి, ఆయనకి నేను కాఫీ షాప్లో కథ చెప్పాను, సార్ది ఇంకా తక్కువ. తేజ గారికి నేను ఇక్కడ ముగ్ధ దగ్గర మాదాపూర్లో కాఫీ షాప్లో చెప్పాను. ఆ రోజు ఫుల్ వర్షం, అప్పటికి ఫుల్ తడిచిపోయాను. నేను వచ్చి రాగానే కూర్చున్నారు, చెప్పాము, ఇంకా డైరెక్ట్గా చెప్పాము. నేను అసలు ఏం చెప్పాను నాకే తెలియదు ఫస్ట్, నిజంగా. హీరో గారికి అంటే ఇంకా ఏమన్నా చెప్పాను కొంచెం గుర్తుంది. మరి ఆయన మనం చేద్దాం ఒక నెరేషన్ అది కూల్గా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అదే నాకు ఓకే. రక్షిత్ గారిది అంటే నిజంగా యాక్చువల్లీ నాకు పలాస చూడలేదండి అప్పటికి. అది ఎంత అన్యాయం సార్, ఒక హీరో దగ్గరికి వెళ్తున్నప్పుడు దాని ముందు ఆ అబ్బాయి చేసిన సినిమాకి కూడా చూడకుండా వెళ్ళటం అనేది, అది యాజ్ ఎ డైరెక్టర్గా మీరు మైక్ పట్టుకునేటప్పుడు ఎలా ఏ ధైర్యంతో వెళ్ళారు? అదే అండి, ఆయన ఇంకొక నెరేషన్ అడిగారు కదా, అది గౌరీ గారు. ఈరోజు నైట్ చెప్పాను, నెక్స్ట్ మార్నింగ్ రక్షిత్ గారి దగ్గరికి వెళ్ళాను. రక్షిత్ గారు అని నాకు తెలియదు. నెక్స్ట్ మార్నింగ్ మధ్యాహ్నం బయలుదేరాం, వెళ్ళిపోయి చెప్పాను. ఆ మధ్యలో జరిగిన ప్రాసెస్ వల్ల ఏం అడుగుతారో నాకు అసలు తెలియదు, ఈ టెన్షన్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నా షార్ట్ ఫిల్మ్ చూసారు ఆ నైట్, నేను చూడలేదు సినిమా. ఆ కంగారులో ఎలా చెప్పానో తెలియదండి. అదే మీరు సిన్సియర్గా ఉన్నారు సార్. ఆయన సిన్సియర్ అంటే ఆయన కూడా ఇప్పుడు చెప్పిన దానికి పాపం ఆయన హీరో ఎవరో తెలియదు ఆయనకి. ఆయన ఇప్పుడు ఏ హీరో అయితే ఆ హీరో సినిమా చూసి వెళ్ళేవాడు. కాదండి, నాకు చెప్తున్నానని తెలుసు అతనికి. ఆ రోజు నైట్ రేపు మనం ఇలా వెళ్తున్నాం అని, అది ఇంకా టెన్షన్. నార్మల్గానే నా నరేషన్ చాలా టెన్షన్గా ఉంటుందిలేండి. డైరెక్టర్ గారు, సాయి మోహన్ గారు. సార్ హాయ్ సార్. కరోనా తర్వాత లవ్ స్టోరీస్ అనేది అంత సక్సెస్ రేట్ లేదు. ఒక అనురావు పూడి గారు సీతారామం యుద్ధం చేయించారు, కానీ తర్వాత వచ్చింది. సో మీరు ఏ కాన్ఫిడెన్స్ తోటి ఈ లవ్ స్టోరీ చేశారు? శశిది ఇందులో ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? ఫస్ట్ మీరు అడిగింది లవ్ స్టోరీ అన్నారు. లవ్ స్టోరీకి టైం లేదండి ఎప్పుడైనా, ఏ జనరేషన్ అయినా. అంటే కరోనా తర్వాత థియేటర్కి వచ్చే జనాల్లో కొద్దిగా సక్సెస్ రేట్ తక్కువ ఉందని చెప్తున్నాను నేను. అది నాకు అర్థమైంది. బట్ నేను నమ్మింది అంటే కరోనాకు ముందు రాసుకున్న కథలండి ఏమన్నా. మనం ట్రయల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం వెళ్దాం అనుకున్నప్పుడు ఒక చిన్న లవ్ స్టోరీ, బట్ మేకింగ్ సైడ్ కొంచెం మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేర్చుకున్న గురువు దగ్గర వచ్చిన మేబీ అయ్యుండొచ్చు. దాంతోనే వచ్చాను తప్ప వస్తారా రారా ఇంత తెలియదు. ఆయన కూడా ఇంతవరకు నన్ను ఎప్పుడు మనం ఇలాంటివి చేస్తే ఆడియన్స్ ఎప్పుడూ రాలేదు. కథ చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఏదైనా కొంచెం కమర్షియల్గా డైలాగు లేకపోతే ఒక చిన్న మాంటేజ్ అంటే వద్దు, ఎంతవరకు జెన్యున్గా వెళ్ళగలమో అంతే వెళ్దాం. సో ఆ ట్రస్ట్ ఏంటంటే ఎంత ఈ టైం మారినా జనరేషన్ మారినా లవ్ కరెక్ట్గా ఉందా బిగిన్ టు ఎండ్ ట్రస్ట్ చేస్తారు. అదొక చిన్న నమ్మకం అండి అంతే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. అభిలాష్ రెడ్డి గారు సార్, మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఈ సినిమా వ్యాపారంలోకి రావాలని ఎందుకు అనిపించింది? సినిమా వ్యాపారంలోకి రావాలని అనిపించింది, ఇందులో కష్ట సుఖాలు ఏమన్నా? మాకు సిమెంట్ ఇసుక కంకర తప్పితే ఇంకోటి తెలియదండి. యాక్చువల్లీ నా కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఈస్ట్లో ఎవ్రీబడి నోస్ ఎస్విఎస్ అనే బ్రాండ్. సో యాక్చువల్లీ అపార్ట్మెంట్స్, హైరేజ్, విల్లాస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తేజ మన దగ్గరికి పరిచయం అయి ఉండే. సో అప్పుడు అక్షర మూవీ చూశాను నేను, అప్పటికే ఇంట్లో చూశాను. చూసిన తర్వాత తేజ మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చినప్పుడు ఇట్లా చెప్తే ఫస్ట్ మనం అనుకున్నది అదేంటి వేరే కదా అనుకున్న తర్వాత అక్కడ అంతా ఆల్మోస్ట్ మనం హీరో మాత్రం మారలేదండి. ఫస్ట్ నుంచి
ఈయన ఫిక్స్ అయి ఉన్నాడు, చేస్తే రక్షిత్ గారితో చేయాలి అనే మైండ్తో ఫిక్స్ అయి ఉన్నారు నా దగ్గరికి వచ్చిన రోజున కూడా. సో అక్కడ షూటింగ్స్ ఏదో మనకు పర్మిషన్స్ అవన్నీ ప్రాబ్లం అవుతాయి, వారణాసిలో షూటింగ్ అంతా, వారణాసి స్టోరీ. సో అనుకున్నాము. తర్వాత ఇంకొకటి సర్పంచ్ కృష్ణారెడ్డి అని ఇంకోటి ఏదో అనుకున్నాము. ఈ టైటిల్ మంచి టైటిల్స్, స్టోరీస్ కూడా చాలా బాగుండేయండి అవి. కాకపోతే ఏంటంటే హీరో హీరోయిన్ మారట్లా, స్టోరీలు మారుతున్నాయి కానీ. సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఒకరోజు డిస్కషన్లు ఏంటంటే ఈ స్టోరీ బాగుంది సార్, ఇంకా అసలు ఇది కనెక్ట్ అవుతుంది అందరికీ. ప్లస్ 2017-14 అంటే కొంచెం స్టోరీ బాగా నచ్చింది. నేను వితౌట్ స్టోరీ అంటే వినకుండా ఓన్లీ తేజ అతను నమ్మాడు, నేను తేజని నమ్మాను. తేజకున్న సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా మీద ఉన్న పిచ్చి చూసి నేను నమ్మి ఓకే రైట్ మనం మూవ్ అవుదామని చెప్పేసి ఆ రోజు నేను జాయిన్ అవ్వడం అయింది సినిమాలో. సో ఇప్పుడు అంతా హ్యాపీ కదండి? హ్యాపీ అండి. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ. రక్షితన్. సో ముందు పలాస, నరకాసుర కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్. సో యాక్షన్ హీరో రక్షిత్ అని పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు దీంతో లవర్ బాయ్ రక్షిత్గా మారబోతున్నారా? అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్కి మీరేమన్నా అంటే ఆ లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఆల్సో ఈ లవర్ బాయ్ క్యారెక్టర్ చేయడం పట్ల. లవర్ బాయ్ ఒకటే కాదండి, ఈ లుక్ చూసారుగా లాస్ట్లో టీజర్లో, కాబట్టి ఓన్లీ ప్రేమ కథ అని అనుకోవద్దు మీరు, అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. డెఫినెట్లీ నేను ఒక కొత్త జోన్లో కనపడబోతున్నాను. మీరు అన్నట్టుగా పలాస, నరకాసుర ఒక డిఫరెంట్ దీంట్లో ఉంటాయి. దీంట్లో వేరే జోన్లో అయితే డెఫినెట్లీ కనపడబోతున్నాను. ఇది కూడా చేయగలుగుతాడు అనే మార్క్ అయితే డెఫినెట్లీ ఉంటుంది ఈ సినిమా ద్వారా. తర్వాత ఏదో అడిగారు, మర్చిపోయా. లవ్ మీద మీ ఒపీనియన్ అండ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ లవ్ అంటే ఏం చెప్తారు? లవ్ అంటే ప్రేమ అండి, అంతే. అది ఎవరికి అంటే అది ఎవరి మీద ఎవరు చూపించేది అనేది కూడా మ్యూచువల్, అది అంతే కదా. ఎవరి మీదైనా ప్రేమ, ఇప్పుడు మీ మీద మాకు, మా మీద మీకు ప్రేమ ఉంటుంది. డైరెక్టర్ గారు, సాయి గారు ఇక్కడ. సో మీరు రాసుకుంటా అంటే మీ ఫీలింగ్స్ అన్నీ అక్షరాల్లో పెట్టేసి, సో దాన్ని ఎంతో అందంగా, సో ఒక మ్యూజికల్ లవ్ స్టోరీగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మరి మీ ఫీలింగ్స్కి మీ హీరో హీరోయిన్లు ఎంతవరకు న్యాయం చేశారు? అవి ఎగ్జాక్ట్గా స్క్రీన్ మీద తీసుకురావడానికి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంతవరకు ఉంది? అది నా ఫీలింగ్స్ అయితే కాదండి ఇవి. నేను ఊరండి, ఖమ్మం దగ్గర నాది ఒక చిన్న ఊరు. చదువుకునేటప్పుడు మనం పెరిగేటప్పుడు నలుగురు ఫ్రెండ్స్ని చూస్తాం, వాళ్ళ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్లు మనకి వాళ్ళకి, లేకపోతే వాళ్ళ లవ్ స్టోరీలు ఏవి ఉంటాయి. ఊరు కాబట్టి అలాగా చూసినాయే. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువ అంటే మా పిన్నిలు, మా అమ్మ పెద్దామన్నమాట, నలుగురు పిన్నిలు, ఇంకా మా నాన్న ముగ్గురు. సో పిన్నిలు, చెల్లెలు నాకు 10-12 మంది ఉన్నారు. సో లేడీస్ని చూస్తానంటే ఎక్కువ ఆ క్యారెక్టర్ మీద ఎక్కువ ఉంటుందండి. లేడీ ఇలా చూడకూడదేమో, ఏదో ఒకటి గట్టిగా చెప్పాలని ఫీలింగ్ ఉంటుంది. అందుకనే శశివదనే టైటిలే అమ్మాయి పేరు మీద పెట్టాను కావాలని. ఇప్పుడు మన డ్రీమ్ అక్కడ ఉన్నప్పుడే కదా మనం వెళ్ళగలిగేది. సో డ్రీమ్ అమ్మాయి అయితే అబ్బాయి ఎంతన్నా చేయొచ్చు. సో ఆ పర్స్పెక్టివ్లో క్యారెక్టర్లు అలా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఎండుకు వచ్చేసరికి కలిసినప్పుడు ఇద్దరు వేవ్ లెంత్ కరెక్ట్గా ఉండాలి అంటే ఎంత క్లైమాక్స్ ఉండాలి. సో ఈ వేవ్ లెంత్లో రాసుకున్నదే తప్ప నా ఫీలింగ్స్ అట్లా ఏం లేదండి. రాసుకున్న దానికి వీళ్ళిద్దరు ఎంతవరకు అది చేయగలిగారు? యాక్చువల్లీ అండి, నేను కోమలి గారిని, నా శశివదన స్క్రిప్ట్ కూడా లేదు నా దగ్గర, లైన్ ఉండే రాసుకుంటున్నాను. ఎప్పుడో ఎస్ఆర్ కళ్యాణ మండపం ఏదో చిన్న ఈవెంట్ వైజాగ్లో ఎక్కడో జరిగింది, యూట్యూబ్లో చూశాను నేను, ఎప్పుడు చూడలేదు నేను. అప్పుడు ఎవరి అమ్మాయి, తెలుగు అమ్మాయి కంప్లీట్గా మారుతుంది, రాసుకుంటున్నాను అప్పుడే శశి అనే క్యారెక్టర్ ఉంటే ఇలాంటి అమ్మాయితో అప్రోచ్ అవుదాం సినిమా పడ్డప్పుడు. సినిమా ఓకే అని నెక్స్ట్ డే అదే రోజు ఈవినింగ్ చెప్పింది కోమలి గారు అని. అప్పుడు నేను చూసినప్పుడు అసలు శశి లుక్ కాదు ఆమె,